ఎప్పుడు చేసుకునే సాంబార్లా కాకుండా ఈరోజు వంకాయ ఆలుగడ్డ వేసుకొని సాంబార్ చేసుకుందాము. ఈ సాంబార్కి సాంబార్ పౌడర్ లేకపోయినా పర్లేదు, ఇంట్లో ఉన్న పొడులతోనే ఇన్స్టంట్ సాంబార్ పౌడర్ ఎలా చేయాలో ఇప్పుడు చూసి ఆ సాంబార్ పౌడర్తో మనం సాంబార్ చేసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇలా నేను చేసిన స్టైల్లో సాంబార్ మీరు ఎప్పుడైనా చేశారా? చేసుంటే చేశామని, చెయ్యని వాళ్ళు చేయలేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు వంకాయ ఆలు సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వంకాయల్ని కట్ చేసుకుందాము. నేను కొంచెం పెద్ద సైజు వంకాయలు తీసుకున్నాను. మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసుకోవాలి, లేదంటే నల్లబడతాయి. నేను ఇక్కడ 4 వంకాయలు కట్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకొని తొక్క తీసుకొని ముక్కలు చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. 1/2 కప్ కందిపప్పు తీసుకుని కుక్కర్లో వేసుకుని 2 కప్పుల వాటర్ పోసుకుని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకుని ఇలా గుజ్జు తీసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ షాలెట్స్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పెద్ద ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత 2-3 పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 2 పెద్ద సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత దీంట్లో నేను చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. మీకు ఇంగువ వద్దు అనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ కొంచెం సేపు ఆయిల్లో ఉడకనివ్వాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. చింతపండు పులుసు పోసుకోవాలి. ఒక్కసారి కలుపుకుని కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత చిక్కగా కావాలో ఆ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సాంబార్ పౌడర్ వేసుకుందాము. మన దగ్గర సాంబార్ పౌడర్ లేకపోయినా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదండి. ఈజీగా ఇంట్లో ఉన్న పౌడర్స్తోనే సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, అంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ మెంతులని వేయించి చేసుకున్న పొడి ఇది. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు, కంపల్సరీ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ నువ్వుల పొడి. ఈ కొబ్బరి పొడి కానీ నువ్వుల పొడి కానీ ఆప్షనల్, నచ్చితేనే వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. దీంట్లోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఇన్స్టంట్ సాంబార్ పౌడర్ ప్రిపేర్ అయిపోయింది. మన దగ్గర సాంబార్ పొడి లేదు అని అస్సలు ఫీల్ అవ్వద్దు. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. సాల్ట్ సరి చూసుకోండి, ఎందుకంటే మనం ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాము. కావాలనుకుంటే ఇక్కడ ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. కారం కూడా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ వంకాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చూశారు కదా, ఎమ్మీగా వంకాయ ఆలుగడ్డ సాంబార్ ప్రిపేర్ అయిపోయింది. సాంబార్ పౌడర్ తయారు చేయాల్సిన పని లేకుండా ఇంట్లో ఉన్న పొడులతోనే ఇన్స్టంట్ సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకుని ఎమ్మీగా టేస్టీగా వంకాయ ఆలుగడ్డ సాంబార్ తయారు చేసుకుందాము. నచ్చిందా?
ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.